దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. విశ్రాంతి దినము, పునరుత్థాన ఆరాధన కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించి దీవెనలు పొందాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నారు. ఐగుప్తు దేశమునకు ముందుగా యోసేపును దేవుడు పంపించారు. తరువాత తన కుటుంబీకులందరూ కూడా కరువు కనానులో ఉండటం వలన ఐగుప్తు దేశానికి దేవుని ప్రణాళిక చెప్పిన వారు వెళ్ళారు. అక్కడ అనేక దినముల వారు ఉండగా, ఆ తరము గతిస్తూ ఉండగా యోసేపు తన అన్నదమ్ములందరూ చనిపోయారు. వారు పుట్టిన బిడ్డలు విస్తరించబడ్డారు. ఆ సమయంలో మరొక రాజు పరిపాలన చేస్తూ ఉండగా ఇశ్రాయేలును చూసి అసూయ కలిగింది. వారి మంత్రస్థానాలకు ఆజ్ఞాపించి ఆడబిడ్డలని ఉంచండి, మగబిడ్డలను అయితే చంపేయండి అని చెప్పినప్పుడు దేవుడు ఆ మంత్రస్థానులకి కనికరము కలిగించారు గనుక వారు ఆ పని చేయలేదు. హెబ్రీ స్త్రీలు సురుకైన వారు దినదినమును శ్రమల కాలంలో విస్తరించబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో ఐగుప్తు రాజు పెడుతున్న బాధలను చూసి, కష్టాలను చూసి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టారు, కన్నీరు కార్చారు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమనగా, వారి మూలుగులను దేవుడు చూశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన ఆయన జ్ఞాపకము చేసుకున్నాడని వ్రాయబడింది. దేవుడి ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనము దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయవారి ఉండాలి. మూలుగుతూ ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకునే వారిగా మనం మారాలి. ఇశ్రాయేలు మూలుగులు దేవుడు ఆలకించారు. వారి శ్రమను బట్టి, వారికి కలిగిన కష్టాన్ని బట్టి, వారికి కలిగిన వేదనను బట్టి వారు ప్రభువైపు చూశారు. మనుషులు సహాయము వ్యర్థం, దేవుడే మాకు న్యాయము చేయాలి, ఆయనే మమ్మల్ని ఆదుకొని ఆయనే మాకు సహాయం పంపించాలని కన్నీటి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆయన చూశారు. దేవుడు కష్టములున్న వారిని విడిచిపెట్టేవాడు కాదండి, బాధలు ఉన్న వారిని విడిచిపెట్టేవారు కాదండి. ఆలోచన చేయండి. చాలామంది ఉంటారు, ఎంతో కాలం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు జవాబు రావటం లేదు, నాకు సహాయం రావటం లేదని ఆలోచిస్తారు. కానీ ఎక్కడ లోటు జరుగుతుంది, ఎక్కడ దేవునికి నేను దూరంగా ఉన్నాను, ఎందుకు నేను నమ్మకంగా ఉండలేకపోతున్నాను, ప్రభు సన్నిధిలో ఎందుకు నేను సమర్పణ కలిగి బ్రతకలేకపోతున్నానని ఆలోచన చేయరు. ప్రియులారా, ఈ దినాన ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుచున్నమాట, మనకు కలిగిన బాధను బట్టి, కొరతను బట్టి దేవుని యొక్క కనికరము సహాయము కొరకు మూలుగుతున్నామా, ప్రార్థన చేస్తున్నామా, ఉపవాసం ఉండగలుగుతున్నామా? అలాగూ చేయగలిగితే దేవుడు చూస్తాడు. ప్రియులారా, ఆయన చూస్తే కార్యము జరిగిద్ది, ఆయన చూస్తే అద్భుతాలు జరిగితే గనుక విశ్రాంతి దినములో మన సారథ్యముని కొలుద్దాం. ప్రతినిత్యము కన్నీటి ప్రార్థనతో ఆయన సన్నిధిని వచ్చే దీవెనలు మనం పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. దయగల మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. దినం ఆశీర్వదించండి. మూలుగు వినే దేవుడు నాయన, కష్టమును చూసి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నీవు చూచే దేవుడు నాయన. అందుని బట్టి మీకు స్తోత్రములు నాయన. మా కొరతలు, మా యొక్క ఇబ్బందులు,
మీరు తీర్చే దేవుడు గనుక ఎవరు ఏ కష్టములు బాధలు సహాయము కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయం పంపించి మహిమ పొందమని ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.